దేవునికి ఎలాంటి కుటుంబం కావాలంటే దేవుని మాటను శ్రద్ధగా వినే కుటుంబం కావాలి. అలాగే దేవుడు కూడా ఆ కుటుంబాన్ని శ్రద్ధగా చూస్తాడు. హల్లెలూయా. దేవుని మాటను శ్రద్ధగా విని వాటిని గ్రహించే కుటుంబం కావాలి. అలాంటి సంఘం కావాలి, అలాంటి వ్యక్తి, అలాంటి విశ్వాసమే కావాలి. ఆ విధంగా ఉండాలని దేవుడు చూస్తాడు. ఆయన మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో అదేవిధంగా వారి మీద కూడా దేవుడు శ్రద్ధగా ఉంటాడు. ఎవరైతే దేవుని మాటను శ్రద్ధగా ఆలకించి మనం జీవిస్తామో వారి మీద దేవుడు కూడా శ్రద్ధగా ఉంటాడు. దేవుడే ఆ వ్యక్తి మీద కానీ ఆ కుటుంబం మీద కానీ శ్రద్ధ కలిగి ఉంటే ఆ కుటుంబం ఎంత ఆశీర్వదించబడుతుంది, ఆ కుటుంబం ఎంతగా జీవించబడుతుంది, ఎంతగా ఆ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకసారి ఆలోచన చేస్తే ఏ విధంగా మనం జీవించాలో దైవజనుడు భక్తుడైన మోషే గారు ద్వితీయోపదేశ కాండంలో రాసినటువంటి ఆ మాటను మనం కనుక చదివితే ఒక వాగ్దానంతో కూడినటువంటి ఆ సందేశం, వాగ్దానంతో కూడినటువంటి ఆ వాక్య భాగం 28వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. మోషే గారు రాసినటువంటి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే కదా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమె హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీవు నీ దేవుడైన యెహోవా. హల్లెలూయా. మన దేవుడు ఎవరో చెప్పండి. నీవు ఎవరు? నీవు నీ కుటుంబంలో ఉన్నటువంటి నీవు ఎవరు కావచ్చు? తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, కోడలు, ఎవరైనా కానివ్వండి. నీవు నీ దేవుడైన చెప్పండి, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హల్లెలూయా. దేవుని యొక్క మాట శ్రద్ధగా మనం కనుక ఆలకిస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే మనల్ని మన దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఏ విధంగా? నేడు నేను నీకు ఈ రోజే నేడే నేను నీకు చెబుతున్నటువంటి నా ప్రతి మాటను కనుక నీవు ఆలకించి శ్రద్ధగా వింటే నేను చెప్పినటువంటి ప్రతి మాటను కనుక నీవు అంగీకరిస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను. అంత గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోవడానికి మన తండ్రి అయిన దేవుడి యొక్క మాట శ్రద్ధగా వినడం ద్వారా మనకు కలిగే అద్భుతమైనటువంటి ఆ మేళ్లను మనం పొందుకోగలుగుతాం. కిందికి చూస్తే ఆశీర్వాదాలు ఎంత మంచిగా ఉన్నాయంటే దేవుడి యొక్క మాటను మనం శ్రద్ధగా వింటే మనకు ఎదురైనటువంటి ఆశీర్వాదాలు కూడా మనం ఒకసారి చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఏమైనా దీవెనలు అంటే నీవు నీ పట్టణంలో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెత్తులు, నీ గొర్రె మేకలు మందలు దీవించబడతాయి. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడతాయి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు. ఆమె హల్లెలూయా. దీవెన లేదు ఆశీర్వాదం లేదు అని మనం బాధపడే కంటే మన దేవుని యొక్క మాటను శ్రద్ధగా మనం ఎప్పుడైతే ఆలకించి విని ఆయన చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞను మనం పాటించి ముందుకు సాగుతామో
మనం ఈ లోకంలో ఉండంగా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మనము వెలుపలికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు కూడా మనం ఆశీర్వదించబడతాం. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే మనల్ని మన దేవుడు హెచ్చిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడో చెప్పండి? ఆయన మాటను శ్రద్ధగా విన్నప్పుడు. అశ్రద్ధగా వినడానికి వీలు లేదు. అశ్రద్ధ మనకు దేవుని దగ్గర మనకు పనిచేయదు. శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే ఈ ఆశీర్వాదాలు. నేను శ్రద్ధగా ఉన్నాను అనుకుంటూనే లోపల అశ్రద్ధ కలిగి జీవిస్తాం అనేక మంది క్రైస్తవులు. ఆ అశ్రద్ధను ఎప్పుడైతే హృదయంలో నుండి తొలగించబడుతుందో, దేవుని మాటను నేను వినాలి అని నీవు బలంగా అనుకుంటావో, దేవుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞలను నీవు ఎప్పుడైతే పాటించి ముందుకు సాగుతావో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదంతో కుటుంబం నింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 8వ అధ్యాయం రండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం రండి ఒకసారి. యోబు 8. యోబు గ్రంథం 8వ అధ్యాయం దొరికిందా? 5వ వచనం చదవండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ నీతి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. ఎప్పుడు అంటే చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఏ విధంగా అంటే, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా, జాగ్రత్తగా దేవుని వెతికిన జాగ్రత్తగా ఏ విధంగా మనం దేవుని వెతకగలం? ఏ విధంగా వెతకగలం? మొదట నీవు నీ నీతిని, రాజ్యము మొదట వెతకుడి. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. అంతకుముందు మాటలు ఏముంటుందంటే, మత్తయి సువార్త 6:33 చదవడం అవసరం లేదు. మత్తయి సువార్త 6:33 ఏముంటుందంటే, నీవు దేని విషయం కూడా చింతించొద్దు. ఆకాశ పక్షులకు దేవుడు విత్తనం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు. నీకు నీ దేవుడు ఇవ్వలేడా? నీవు ఆయన నీతిని, రాజ్యం మొదట వెతుకు, ఆయన నీకు కావలసినవన్నింటి నీకు సమృద్ధిగా కలిగిస్తాడు. మనం జాగ్రత్తగా దేవుని వెతకడం అంటే ఏంటంటే, మనము ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతకాలి. మనం అంటే నీతిని, రాజ్యం వెతకడం అంటే అర్థం ఏంటంటే, మనము నీతిమంతులుగా జీవిస్తూ దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని సన్నిధిని గడపడమే ఆయన రాజ్యాన్ని వెతకడం అన్నట్టు. హల్లెలూయా. కింద సర్వశక్తులకు దేవుణ్ణి బతిలాడుకొని అడిగారా? మన దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విధంగా చూసినా కానీ, ఎన్ని బలవంతుడు, ఎంత బలవంతుడైనా కానీ, దేవుని ఎప్పుడు కూడా దేవుడు మాత్రమే మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించి జయశీలుడైనాడు కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు. యేసు ప్రభుల వారు ఈ లోకానికి మన కొరకు వచ్చి మన పాపములను తొలగించడానికి కల్వరి శిలువలో తన శిక్షను భరించి మరణమాన్ని ముళ్ళెక్కడాన్ని మరణపు ముళ్ళు విరిచి తిరిగి లేచినటువంటి సర్వశక్తిమంతుడు మన దేవుడు. ఆ సర్వశక్తిమంతుడిని నీవు బతిలాడుకోవాలి. ఏం బతిలాడుకుంటాం? మన జీవితం ఎలా ఉంది? మన జీవిత క్రమం ఏ విధంగా సాగుతుంది? నా కుటుంబం ఏ విధంగా ఉంది? కుటుంబంలో ఉన్నటువంటి నా బిడ్డలందరూ, పిల్లలు, నాకు ఉన్నటువంటి సమస్త జనము, నా బంధుప్రీతి వర్గం అంతా ఏ విధమైన జీవన విధానం ఉంది? ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? దేవుడిని బతిలాడుకోవాలి. ఎవరి గురించి బతిలాడు? అసలు బతిలాడు అనేది ఏమని చెప్పాలో మనం ఊహించలేం. కానీ ఒక సందర్భం చెప్తుంది. ఏంటా సందర్భం అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చదువులు చాలా టైం అయితే చదువు అవసరం లేదు, నేను చెప్తాను, మీరు చదువుకోండి. తర్వాత ఏముంటుందంటే, తూరు ఈదోను అనే ప్రాంతంలో యేసు ప్రభుల వారు సువార్త చేస్తూ, యేసు ప్రభుల వారు అనేక ప్రజలకు సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగుతూ ఉన్న సందర్భాలని. అప్పుడు
ఒక స్త్రీ కానాను దేశానికి సంబంధించిన కానాను ప్రాంతానికి సంబంధించినటువంటి స్త్రీ అక్కడికి వచ్చి యేసు ప్రభువును చూసి, యేసయ్య దావీదు కుమారుడా నన్ను కరుణింపు తండ్రి, నా కుమార్తె నా గృహంలో ఉన్నది, ఆమె దయ్యము పట్టిందై అతి భయంకరమైన పరిస్థితిలో ఉంది తండ్రి, నన్ను దావీదు కుమారుడా నన్ను కరుణించుమయ్యా, యేసయ్య నన్ను కరుణించుమయ్యా అని ఆమెను పిలుస్తూ ఉంది యేసు ప్రభు. యేసు ప్రభు వినడం లేదు, అసలు ఆమె విషయంలో స్పందించడం లేదు. ఆమె శిష్యులంతా వచ్చి, యేసయ్య ఆమె మనల్ని వెంబడిస్తుంది, ఆమెని పంపివేయడం మంచిది, ఆమెను ఒకసారి చూడు, ఆయన మాట వినండి, ఆమె పిలుస్తుంది నిన్ను, ఆమె మొర పెట్టుకుంటుంది అయ్యా ఒకసారి విను అంటే యేసు ప్రభు అంటాడు, నేను నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలు యుద్ధకు నేను పంపబడ్డాను కానీ మరి ఎవరి యుద్ధకు కాదు అని అంటాడు యేసు ప్రభు. అంటే ఆమె పిలుపును పట్టించుకోవడం లేదు యేసయ్య. ఆమె పిలుస్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని బ్రతిమలాడుతూ ఉంది. కానీ యేసు ప్రభు సత్యంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే కూడా వదిలిపెడతలేదు. ప్రభువా దయతో నన్ను ఒకసారి నా మాట వినయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం అని బ్రతిమాలకు ఇబ్బడి పడుతుంది ఆమె. ఎవరు అంటే కానాను దేశపు స్త్రీ. యేసు ప్రభు చూడడం లేదు, అయినా కానీ బ్రతిమలాడుతూ ఉంది. బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడు యేసయ్య అంటాడు, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయడం కుదరదమ్మా అంటే ఆమంటది, యేసయ్య పిల్లలు భోజనం బల్ల మీద తినే రొట్టెలు పడిపోయే వాటి కోసం కుక్క పిల్లలు ఎదురు చూస్తాయ్యా అని మాట్లాడుతున్నాం. అంటే ఎంతగా తగ్గించుకుందంటే ఆ బ్రతిమాటలో ఆమె ఎంతగా తగ్గించబడి మాట్లాడుతుందంటే ఆమె కుక్క పిల్లలతో అంతకంటే తక్కువ హీనంగా పోల్చుకుంటుంది. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం కావాలి, యేసయ్య ద్వారా ఆమెకు మేలు జరగాలి, యేసయ్య ద్వారా ఆమె గృహంలో ఉన్నటువంటి ఆమె కూతురుకు పట్టిన ధైర్యం వెళ్ళిపోబడాలి, ఆమె కుటుంబంలో క్షేమం జరగాలంటే ఇక్కడ తగ్గించుకోబడాలి, కుటుంబంలో మేలు జరగాలి అని అంటే యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల యుద్ధకు వచ్చి బ్రతిమలాడుకోవాలి. ప్రభు నన్ను కరుణించమయ్యా, నా కుమార్తె బ్రతకడం లేదు, నా బ్రతుకుతో తెలియదు, ఆమె ధైర్యం పట్టిపోయిన గృహంలో ఉండేది బ్రతిమాడుతుంది. అప్పుడు యేసయ్య ఏమంటారు తెలుసా, నా చదువు మొదటికిందా నీకు ఏమంటాడంటే, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అని చెప్పాడు. ఆ సమయం అందే ఆమె కుమార్తె స్వస్థత పొంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది బ్రతిమలాడుకోవడం అంటే. యేసు ప్రభు బ్రతిమలాడడానికి వచ్చినటువంటి ఆ స్త్రీ ఆమె అక్కడ ఉండగానే ఆమె విశ్వాసాన్ని యేసు ప్రభు చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, యేసయ్య మాట వినకుండా వెంబడిపడ్డది. అంటే యేసు ప్రభు ద్వారా నేను పొందుకోగలుగుతాను అనే బలమైన విశ్వాసం ఆమెలో ఉంది. యేసయ్య తప్ప నా కుమార్తెను బాగు చేసేవారు ఎవరు లేరు అనే ధైర్యం, ఆ నమ్మకము యేసయ్య చూసిన తర్వాత ఆ కనాను స్త్రీకి కలిగింది. హల్లెలూయా. అప్పుడు అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టు నీకు కలుగుదాకా అన్నప్పుడు ఆ సమయంలోనే ఆ గృహంలో ఉన్నటువంటి ఆ బిడ్డ స్వస్థత పొందింది. అది బ్రతిమలాడుకోవడం. ఆ సర్వశక్తి మంత్రుని ఆమె బ్రతిమలాడుకోవడం ద్వారా ఏం జరిగిందంటే ఆమె గృహంలో ఏం జరిగింది చెప్పండి, ఏం జరిగింది? సర్వశక్తి మంత్రుడు మన దేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకోవడం ద్వారా మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారా ఈ లోకంలో మనం హెచ్చించబడాలి అని అంటే దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే మనము ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకుంటామో మన కుటుంబంలో ఉన్నటువంటి నీవు కోరుకున్న విధంగా నీకు కలుగునుగాక. ఆమె హల్లెలూయా. అక్కడ ఏం జరిగిందంటే నీ కూతురు దయ్యం బట్టి వదిలిపెట్టిందామని వెళ్ళు అనలే, నీవు కోరుకున్న విధంగా నీకు కలుగునుగాక. అంతే మనం కూడా మనం కోరుకున్న విధంగా జరుగుతుంది. యేసు ప్రభు యొక్క బతిమలాడి మనం ప్రార్థన చేసినప్పుడు మనం కోరుకున్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకునేటువంటి ధన్యత మనకు దేవుడు ఇచ్చిండు ఆయన్ని బ్రతిమలాడుకున్నప్పుడే.
ఆయన ఎందుకు బ్రతిమలాడుకోవాలంటే ఈ లోకంలో నీవు ఉన్నప్పుడు హెచ్చించబడాలి అని అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అని అంటే, ఈ లోకంలో కూడా యేసు ప్రభు బిడ్డలు ఇంత ఘనంగా ఇంత ఆశీర్వాదంగా బ్రతకగలుగుతారా అనే విధంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన సన్నిధిలో మనం జీవించినప్పుడు, ఆయన సన్నిధిని అనుభవించకుండా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకుండా, సర్వశక్తివంతమైతే దేవుడు నా దేవుడు అని తెలిసి కూడా ఆయన బ్రతిమలాడకుండా, ఆయన సన్నిధిని అనుభవించకుండా, నా కుటుంబంలో ఈ మేలు జరగాలి అని కోరుకోవడము తప్పు. మన కుటుంబంలో మేలు జరుగుతుంది, మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మన కుటుంబం ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జనుల కంటే హెచ్చించబడుతుంది. అది దేవుని మాటను మనం శ్రద్ధగా విన్నప్పుడు, ఆ దేవుడు మన మీద శ్రద్ధ పెట్టినప్పుడు, దేవుడు మనని ఇప్పుడు చదవండి 5వ అధ్యాయం 5వ అధ్యాయం యోగ గ్రంథం 8 సర్వశక్తులకు దేవుని బతిలాడుకునే ఎడలా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయం. ఒక్క మాట, మన దేవుడు పరిశుద్ధుడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. పరలోక రాజ్యంలో నిత్యమైన పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న దేవుడు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మనం కూడా పరిశుద్ధులమే. పరిశుద్ధత కాపాడుకుంటూ, ఆ పరిశుద్ధతలో మనం జీవిస్తూ యథార్థవంతులమైన ఎడల, పరిశుద్ధతలో ఉండాలి, యథార్థవంతంగా జీవించాలి. యథార్థత అంటే ఏంటంటే, మనము మేలు యోగు భార్య వచ్చి నీవు యథార్థతను వదిలిపెట్టి నీవు చచ్చిపోంటది. అప్పుడు యోగం ఏమంటారంటే, మేలు అనుభవించినప్పుడే మనం దేవుని గణపరచాలా, దేవుని నమ్మాలా, మనం కీడు జరిగినప్పుడు మనం దేవుని వదిలిపెట్టాలా. ఇలాంటి సందర్భమే అసలు అక్కడ. అప్పుడు ఏమంటారంటే, మూర్ఖురాలు నీవు మాట్లాడినట్టు మాట్లాడకు. యథార్థను యోగ భక్తుడు వదిలిపెట్టలేదు. యథార్థతకు ఇంకొకటి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, యోగ గ్రంథం 7వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. మన హృదయము మనల్ని నిందించనంత వరకు, ఎవరైనా మన తప్పులు మనల్ని దొరకపట్టలేరు, కానీ మన హృదయం ఒకటి ఉంటుంది. ఆ హృదయం మనల్ని నిందించి, మన నిందలను అది చెప్తుంది. మన హృదయం ఏ విధంగా ఉందో మన హృదయం మనకు చెప్తుంది. మన హృదయం మనలను నిందించినంత వరకు మనం యథార్థవంతులం. నేను మరణమగు వరకు కూడా యథార్థతను వదిలిపెట్టనంటాడు యోగ భక్తుడు. ఆ యథార్థత కలిగి జీవించాలి. దేవుడి సన్నిధిని పవిత్రులమై యథార్థవంతులమైన ఎడలా, అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, నిశ్చయముగా ఆయన నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రాంతానికి వెళ్ళి, ఏ సేవకుల దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేయించుకున్నా దేవుని శ్రద్ధ మన తల మీదకో, మన కుటుంబం మీదకో, మన మీదకో రాదు. గుర్తుపెట్టుకోండి. ఏ సంఘానికి వెళ్ళినా, ఏ ఇంటర్నేషనల్ స్పీకర్ దగ్గరికి వెళ్ళి మన తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసుకున్నా దేవుని శ్రద్ధ మన మీదకి రాదు. కానీ ఎప్పుడైతే మనం పవిత్రులుగా యథార్థవంతులుగా జీవిస్తామో, ఖచ్చితంగా నా సర్వశక్తిమంతుగా దేవుడు నన్ను విడిపిస్తాడు అని ఆయన ఎదురుకు వచ్చి బ్రతిలాడుతామో, నిశ్చయంగా ఏంటాడ నిశ్చయం అంటే అర్థం ఏంటి? నిశ్చయం అంటే తప్పకుండా, నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఆమె హల్లెలూయా. దేవుడే మన మీద శ్రద్ధ నిలిపిన తర్వాత మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో సంబంధించి చదవండి. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ నీతి, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. ఎందుకు అభివృద్ధి ఉందని చెప్పండి. అభివృద్ధి నొందకపోవడానికి కారణాలు మనమే. అభివృద్ధి నొందకుండా మన కుటుంబాన్ని మనం ఏ విధంగా ఉంటున్నామో తెలియదు. కానీ క్రైస్తవులు అనబడినటువంటి వారు లోకంలో చూస్తే ఖచ్చితంగా ఆశీర్వదించబడి ఉండాలి. ఖచ్చితంగా. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడి చేతిలోనే సమస్తం గుప్తములై ఉన్నాయి. అన్నీ మనకి ఇవ్వగలిగిన సమర్థుడు మన దేవుడు. మన నీతి, మన నివాస స్థలము
ఏ విధంగా వర్ధిల్లజేస్తాడంటే దేవుడు మనము ఆయన యుద్ధకు వచ్చినప్పుడు కొద్దిగా ఉంటేమో తుదకు మాత్రం మనము మహాభివృద్ధిని అందుతాం. హల్లెలూయా. మనం మహాభివృద్ధిని ఉండాలి అని అంటే దేవుని మీద మనం శ్రద్ధ కలిగి జీవించాలి. మనం మహా అభివృద్ధిని ఉండాలి అని అంటే దేవుడి శ్రద్ధ మన మీద ఉండాలి. ఆ విధంగా మన జీవితం ఉండాలి. ఆ విధంగా మన జీవితం ఉండాలి. మరి ఆ విధంగా జీవితం లేకుండా నేను అభివృద్ధి పొందడం లేదు, నా సమస్యలను తీరడం లేదు, నాలో నాకున్నటువంటి ప్రతి సమస్యలను విడుదల పొందాలి అనే ఆలోచన ఉన్న తర్వాత కూడా మనం దేవుని సన్నిధిలో ఎందుకు బ్రతిలాడుకోలేకపోతున్నాం అంటే నేను అర్థమైతే తెలుసా, మనం క్రైస్తవులుగా మారిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాక్యాలు అందరి నోట విన్న తర్వాత నాకు వాక్యం అంతా తెలుసు అని బలము మనకు బలుకొచ్చి దేవుడి సన్నిధి మనం దూరం అయిపోతాం. నిజంగానే అన్నీ తెలుసు అనుకుంటాం మనం. ఎప్పుడు మనకు ఏమీ తెలియదు. నాకు ఏం చేతకాదు ప్రభా, నీవు లేకుండా నేను బ్రతకలేను, నీ కృప లేకుండా నేను జీవించలేను, నీవు లేకుండా నేను ఈ లోకంలో ఉండలేనయ్యా అనే ఆ మాటలో నుండి మనము బాగా అందులో క్రైస్తవ్యంలో జీవించిన తర్వాత మన మాటలు వేరైపోతుంది, మన ప్రవర్తన వేరైపోతుంది. బైబిల్ అంతా తెలుసుకుంటాం కానీ మనకి ఏం తెలియదు. ఎందుకో తెలుసా, 150 సార్లు చదివిన అది మనకు బైబిల్ పుస్తకమే ఉంటుంది. ఒక్క వాక్యము ప్రపంచమంతటా అదే వాక్యము ధ్యానిస్తే 100 ప్రశ్నల 100 రకాల దేవుడు మాట్లాడతాడు. అంతటి గొప్ప గ్రంథం పవిత్ర గ్రంథం. ఈ బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేవుడు మనకి ఏం చెప్తున్నాడో గ్రహించాలి, ఆయన మీద మనం శ్రద్ధ వహించాలి. ఆ శ్రద్ధ కూడా దేవుడు మన మీద శ్రద్ధ కలిగి ఉండే విధంగా మనం జీవించాలి. ఎప్పుడైతే ఈ విధంగా జీవిస్తామో మనం ఆశీర్వదించబడతాం, ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. ఒక్క మాట చదువుకొని తీసుకుంటాం. అయితే మనము సర్వశక్తివంత దేవుణ్ణి మనం బ్రతిలాడుతున్నాం కదా, బ్రతిలాడుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు మనకు ఆయన దర్శన భాగ్యం కలగదు. ఎందుకనంటే కొందరు నిజంగా యథార్థంగా పవిత్రంగా ఉండి ఉపవాసం కూడా ప్రార్థన చేస్తారు, అయినా కానీ వారికి దేవుని యొక్క సమాధానం దొరకదు. దానికి కారణము తుదకు అభివృద్ధి పొందుతాము, ఆయన ఆశీర్వాదం ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే దేవుని దర్శన భాగ్యం యోగుకు అనుభవపూర్వకంగా జరిగింది. 28వ అధ్యాయం ఒకసారి చూడండి. 28 ఒకసారి యోగ గ్రంథం కానీ 28 23 చూడండి ఒకసారి. ఈ మాట చదవండి. 23వ అధ్యాయం 8వ వచనం నుండి చదవమ్మా. 23:8. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడలేదు, ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చు లేదు, దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును, నా పాదములు ఆయన అడుగుజాడలు నడిచినది, నేను ఇటు తొలగక ఆయన మార్గం అనుసరించింది. ఆమె హల్లెలూయా. యోబు భక్తుడు ఆయన ఆ సమస్యలు ఉన్నప్పుడు, మనం కూడా సమస్యలు ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫీలింగ్ అప్పుడప్పుడు కలుగుతుంది. నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, ఆయన దర్శన భాగ్యం నాకు కలగడం లేదేంటి అని ఆలోచిస్తూ ఉంటాను. ఇది సమంజసం. కానీ లాస్ట్కు యోగు కూడా చాలా అద్భుతమైన రీతిగా రెండంతగా ఆశీర్వదించబడ్డాడు. అయితే మధ్యలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, నేను ఆయన తూర్పుకు, పడమరకు, దక్షిణకు, ఉత్తరానికి అన్ని దిక్కులు ఆయన వెళ్ళినా కానీ ఆయన దర్శన భాగ్యం మాత్రం యోగు దక్కలేదు. కారణం ఏంటంటే ఇంకా కూడా ఆయన శోధించబడుతూ ఉన్నాడు. నేను నడుచు మార్గం ఆయనకు తెలుసు, నేను ఆయన అడుగు జాడలు నేను విలువక నేను నడుస్తాను అని యోగు భక్తుడు తీర్మానం చేసుకొని
అలాంటి పరిస్థితిలో కూడా యోబు దేవుని అడుగు జాడల్లో నడిచిండు. తుదకు ఆయన మహాభివృద్ధి నొందాడు. ఈ సబ్జెక్టులు ఒకసారి చదువుకుంటే మనం చాలా చాలా టైం తీసుకుని చదివితే యోగు గురించి చదువుకున్నట్టు అందరికీ తెలుసు. కానీ అందులో ఉన్న నిగూఢమైనటువంటి అర్థములు చాలా బహుబలంగా ఉంటాయి. ఏ విధంగా అయితే యోగుకు దేవుని దర్శన భాగ్యం కలగకున్నా కానీ నేను ఆయన అడుగు జాడల్లో నేను నడుస్తాను అని తీర్మానం చేసుకొని దేవుని అడుగు జాడల్లో నడుచుకున్న తర్వాతనే లాస్ట్ రెండంతలుగా ఆశీర్వదించబడ్డట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే ఒక కణాను స్త్రీ బతిలాడినట్టు దేవుని బ్రతిమలాడుకోవాలి. యోగు భక్తుడికి దర్శన భాగ్యం లేకుండా సహనం కలిగి ఆయన అడుగుజాడలో నడిచినట్టు మనం నడవాలి. దర్శన భాగ్యం ఆ కణాను స్త్రీకి త్వరగా దొరికింది, యోగు భక్తుడికి త్వరగా దొరకలేదు. కానీ వారిద్దరు ఎవరు కూడా దేవుని వదిలిపెట్టి వెళ్ళలేదు. ఆ విధంగా మనము మన సంఘం మన కుటుంబాలు దేవుడిలో స్థిరంగా ఉండాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తూ నా దేవుడి వాక్యం జీవించిన